హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సాయంత్రం 5 గంటలకల్లా రెడీ అయిపోయాము. ఇంక ఇప్పుడు రామ్‌గఢ్ దగ్గర హారతి ఇస్తారు. ఆ హారతి చూద్దామని పోతా ఉన్నాము. ఇంకా 2, 3 టెంపుల్స్ మిస్ అయ్యాయి. సాయంత్రం చూడొచ్చురా, గుడి దగ్గరలో ఉంటాయని చెప్పి అవి కూడా ఇప్పుడు చూస్తాము. ఇంకా చూస్తే ఇక్కడ చూడండి, షేర్ ఆటో అసలుకి ఎట్టుందో. మన సైడ్ ఆటోలు ఎట్టుంటాయి, ఈ ఆటోలు ఎట్టున్నాయో కొంచెం కానీ చెయ్యి బయట పెట్టినా కానీ బయట వేరే వాటికి తగిలిపోద్ది, అంత సన్నంగా ఉన్నాయి. మనకేమో సరిపోవు. ఒక్కొక్క సీట్కి 2 మాత్రమే పడతారు. ఒక సైడ్ 2, ఒక సైడ్ 2 అనమాట. 4 ఆటోలో పట్టేది. ఇంక మొత్తానికి ఇక్కడ చూడండి, రామ మందిరము ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ హారతి వచ్చేసి 6:30 అట్ట అవుతుంది, స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. అంతలోపు ఏడన్నా చూసిపోదామని ఇటు వచ్చాము. ఈసారి నేను చేసిన పొరపాటు ఏంటంటే అన్నీ చూసుకోకుండా షార్ట్ వీడియోలు తీశాను, ఫుల్ తీయలేదు. అందుకని అయ్యే పెట్టేస్తూ ఉన్నాను. కొంచెం నిదానంగా చూడండి. ఇంకా చేసేది ఏం లేదు, ఒక్కొక్కసారి అటు జరుగుతూ ఉంటాయి. ఎటొకట అడ్జస్ట్ అయిపోయింది అయితేను. ఇంక ఈ రామ మందిరానికి బయట నుంచి లోపలికి వెళ్ళడానికి చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. కొంతమంది అయితే ఈ మెట్లన్నీ ఏడెక్కుతాంలని రాలేదు, కొంతమంది మాత్రమే పైదాకా పోయాము. ఇంకా చిన్నగా నేనైతే మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను. లోపల అయితే చాలా బాగుంది. ఇంకా రాముల వారితో పాటు పార్వతీదేవి, అదే దుర్గామాత, ఇంకా శివయ్య కూడా ఉన్నారు లోపల. విగ్రహాలు అయితే చూడడానికి చాలా బాగా అనిపించినాయి. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో. అసలు నిజంగా అక్కడ నించున్నట్టే ఉంది. స్వామి వచ్చి అక్కడ నించుంటే అట్టే ఉంటుందేమో అన్నట్టు అంత అందంగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. ఈ విగ్రహాలకి వేసిన వస్త్రాలు కానీ అన్నీ నాకు చాలా బాగా అనిపించినాయి. మీరు కూడా చూడండి ఒకసారి. కింద చిన్న హనుమాన్ విగ్రహం కూడా ఉంది. బాగా గమనించినట్టయితే కనిపిస్తుంది. చాలా చిన్నది అయినా కూడా చూడడానికి బాగున్నాయి కదా. ఇంకపోతే ఇటు పక్కేమో శివయ్య ఉంటాడు. ఇంక ఇక్కడ నుంచి బయటికి పోతే ఏంటంటే ఒకవైపు ఏమో హనుమాన్ గుడి ఉంటుంది, ఇంకొక వైపు ఏమో ఇటుపక్క తులసిదాసు గుడి ఉంటుంది. చిన్న చిన్నవి అనమాట. ఇవి ఏంటంటే మెట్లకు 2 వైపులా ఉన్నాయి. ఇంకా మొత్తానికి చిన్నగా దిగిపోతున్నాం. ఈ మెట్లు మరి తడి ఎందుకు అయిందో ఏమో కానీ నీళ్ళు వచ్చి ఉన్నాయి, అక్కడక్కడ మెట్లు తడిసి ఉన్నాయి. నేను వీడియో చూస్తా, ఫోను ఎట్టొస్తాయో ఏమో, ఫోన్ వైపు చూసుకుంటా కానీ దిగితే జారి పడతానో ఏమో అనుకుంటా అట్టే దిగిపోతా ఉన్నాను నిదానంగా. బయటకు వచ్చాక రోడ్డు పక్కన ఇలాగా షర్ట్లు అయితే అమ్ముతున్నారు. మా బుడ్డోడికి ఒకటి తీసుకున్నాను. ఇంకేడు నుంచి రామ్ఘాట్కి పోయాము. రామ్ఘాట్లో ఇప్పుడు హారతి ఇస్తారు 6:30కి. వాళ్ళు ఇచ్చేటప్పుడైనా మనము తీసుకొని, వాళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి, మనం డబ్బులు ఇవ్వాలి కానీ దొరకందంటూ ఏమీ ఉండదు. అట్లయినా హారతి ఇవ్వచ్చు. లేకపోతే ఏంటంటే ఇక్కడ రోడ్డు పక్కన దొరుకుతాయి కదా, అవి తీసుకొని చాలామంది నదిలో మునిగి స్నానం చేసి దీపాలు అయితే నదిలో వదులుతూ ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకపోతే మన సైడ్ గుళ్ళో ఏంటంటే పూజలు వివరంగా అన్నీ ఉంటాయి. ఈ పూజకి ఇంత, ఈ పూజకి ఇంత పే చేయాలని. ఏడట్టేం ఉండదు, అంతా కమర్షియలే. నేనేంటంటే దర్శనానికి పోయి బయటకు వస్తే ఆ పక్కన చిన్న గుళ్ళో నీళ్ళు ఇస్తూ ఉన్నారు. చిన్న చెంబు లాంటి దాంతో తీసుకెళ్ళి లోపల శివలింగం మీద పోయమని చెప్తున్నారు. అందరినీ పిలిచి ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి పోసాము. పోసి అయిపోయిన తర్వాత స్కానర్ చూపించారు. అంటే 100 రూపాయలు అది ఫోన్పే చేయమని చెప్పి అట్టుంటుంది అనమాట. మనోళ్ళు కానీ అయితే ముందే చెప్తారు, ఇది మీకు చేయాలంటే దీనికి ఇంత పే చేయాలని. వీళ్ళు అట్టేం చెప్పరు, ముందు పిలిచి మన చేతిలో ఏదో ఒకటి పెట్టేస్తారు, చెంబు నిండా నీళ్ళు లేకపోతే ఒక రుద్రాక్ష పెట్టేసి ఆ తర్వాత తీసుకొని అంతా అయిపోయాక అప్పుడు స్కానర్ చూపిస్తారు. ఇంక చేసేది ఏం లేదు, చేపించుకున్నాక డబ్బులు ఇక తప్పదు కదా అని చచ్చినట్టు ఇచ్చేసి పక్కకి రావాలన్నమాట. ఇటు సైడ్ అంతా ఇట్టే ఉంటుంది. ఇంతకుముందు పూరికి పోయాం కదా, ఆడ కూడా ఇంతే ఉండింది. ఇంకపోతే చూడండి, ఇడంతా లైన్గా డీసుల్లో పెట్టున్నారు దీపాలు, అదే ఒత్తులు. మరి వీటిల్లో ఏం వేస్తారో ఏమో కానీ ఎంతసేపు వెలుగుతాయో ఒక్కొక్కటి. మేమైతే అందరికి కలిపి ఒక డీస్ తీసుకున్నాము, జాలే ఎందుకు అని. ఒక డీసే అందరం తలా కాసేపు తిప్పాము, హారతి ఇచ్చామన్నమాట. ఈ డీసులు లాంటివే కాకుండా వేరే రకమైనవి కూడా ఉంటాయి. 100 రూపాయలు ఇస్తే వాటితో హారతిని ఇస్తారు. మనది హారతి ఇచ్చి అయిపోయిన తర్వాత దాంట్లో వేరే ఒత్తులు వేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళకి ఇస్తారు. ఇగోండి అయ్యి. ఇంకా ఇక్కడ 6:30కి వాళ్ళు హారతి స్టార్ట్ చేస్తారు. ఆ హారతి మాత్రం మీకు ఫుల్ సౌండ్ తోటైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సౌండ్స్ తీసేస్తే అది ఏమంత బాగా అనిపించదు. మీరు ఫుల్ సౌండ్స్ తోటి అయితే హారతి వినండి, చాలా బాగుంటుంది. ఇదంతా చూశాక నాకు అనిపించింది, జీవితంలో ఇలాంటివి ఒక్కసారన్నా చూసినా చాలనిపించింది. అంత బాగుంది అసలు.
ఇంకా ఈ హారతి అయిపోయేదాకా ఉండి అది అయిపోయిన తర్వాత ఇంకా లోకల్లో హరసిద్ధి మాత టెంపుల్ ఉంటే అక్కడికి వచ్చాము. ఇది కూడా మనకి శక్తిపీఠమేనంట. చాలా బాగా చేస్తున్నారు ఈడ కూడా. లోపల మేము వచ్చే టయానికి హారతి ఇస్తానో ఏదో చేస్తున్నారు. మొత్తానికి అవి వాళ్ళ సైడ్ వాళ్ళు చేసి మనకి ఏం చేస్తున్నారు అర్థం కాదు కదా. అయితే చూడడానికి వినడానికి మటుకు చాలా బాగా అనిపించింది. ఇది కూడా మీకు ఫుల్ సౌండ్స్తో అయితే షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, మిస్ అవ్వద్దు. ఇంకా ఏడు చూసినట్లయితే దీపపు స్తంభాలు చూసారా. కాలభైరవ స్వామి గుళ్ళో మీకు చూపించాను కదా, ఈ పగలు అట్టుంటాయి. ఇంకా రాత్రిపూట ఇట్లాగా దీపాలు అయితే వెలిగిస్తారు ఆ స్తంభాలకి. ఇంకా మొత్తం అది అయిపోయిన తర్వాత మళ్ళీ మహాకాళేశ్వర టెంపుల్కి పోయాము. రాత్రి ఫ్రీ దర్శనానికి 2 గంటల టైం పట్టింది. స్వామివారి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. పొద్దున భస్మహారతికి పోతే అట్టే ఉండింది, ఇప్పుడు అట్టే ఉంది. చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఇంకేం నుంచి ఇంకా తినడానికి అని చెప్పి హోటల్కి వెళ్ళాము. రోటీ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకొని తినేసి ఒకేసారి రూమ్కి వెళ్ళి నిద్రపోతే మళ్ళీ పొద్దున్నే లేచి ఓంకారేశ్వర్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా టైమే పడుతుంది. వీడియోలు కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి, మీకు కూడా చూపిస్తాను. ఉంటా మరి అయితే.